యాదగిరిగుట్టలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. యాదగిరిగుట్టలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలపై BLOలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా BLOలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు, ఇతర వివరాలలో ఉన్న తప్పులను సరిచేయించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, BLOలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటు హక్కు వినియోగంపై ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలని సూచించారు. సర్ పేరుతో కాంగ్రెస్ అనుకూల వర్గాలకు చెందిన ఓటర్లు తొలగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, అందుకే BLOలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓట్ల చోరీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని, బీజేపీ కుట్రలు తెలంగాణలో జరగవని తెలిపారు. అన్ని బూతులలో BLOలు బాధ్యతగా పనిచేయాలని, మోదీకి వచ్చే ఎన్నికల్లో గోరీ కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, BLOలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नरेंद्र मोदी जी ने 12 साल पूरे किए और नेहरू जी का जवाहरलाल नेहरू जी का रिकॉर्ड तोड़ दिया। हालांकि नेहरू जी का रिकॉर्ड कोई तोड़ नहीं सकता, क्योंकि अगर 1946 से वो प्रधानमंत्री थे, क्योंकि आपने अभी उदाहरण दिया ममता बनर्जी का, इतनी बड़ी नेता स्टैलिन हो या ममता बनर्जी हो, उनका अपना MLA का कॉन्स्टिट्यूंसी को बचा नहीं पाया। मुस्लिम है कितने हैं? 88% मुस्लिम जो बूथ है। ఓకే అయితే చూస్తున్నారా, కాసేపు పెద్ద మనుషులందరినీ వదిలేడు, అందరూ మళ్ళీ వస్తారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మళ్ళీ వస్తారు. అందరికీ వాటర్ ఇవ్వాలి దయచేసి. సర్పేజ్గా స్పెషల్గా BLA బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి ఏసీ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ గారు, అదేవిధంగా పెద్దలు ఎక్స్ మంత్రి బసవ సారయ్య గారు, పెద్దలు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా శోభక్క గారు, అందరూ కూడా BLAలకు శిక్షణ కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇక్కడ ఆలయ వర్గంలో 309 బూతులకు బూత్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మోడీ అనే ఒక నియంత్రిత పాలన ద్వారా సర్ పేరు మీద ఓటర్లను తొలగించి అతనికి అనుకూలంగా అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలనే కార్యక్రమంలో సర్ పేరు మీద కాంగ్రెస్కి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించి అడ్డదారిన అధికారం రావాలి, అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కుట్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ AICC కానీ ఇక్కడ PICC కానీ అప్రమత్తమై బూత్ లెవెల్లో BLAలకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం आज BLAs की ट्रेनिंग का कार्यक्रम तेलंगाना प्रदेश कांग्रेस की कमेटी की तरफ से हो रहा है और पूरे प्रदेश में हो रहा है। आज हमारे डायनामिक MLA आलैया जी के क्षेत्र में हो रहा है। सांसद हमारे सांसद
नीरज चमारा रेड्डी जी भी यहाँ उपस्थित है, बहुत ही सीनियर लीडर सभी यहाँ उपस्थित हैं। और ये SIR की एक्सरसाइज जो है, जिसको पूरे देश भर में भारतीय जनता पार्टी की तरफ से लोकतंत्र को खत्म करने के लिए हथियार बनाया जा रहा है, इसको तेलंगाना में रोकने का हम लोग पूरी तरह से प्रयत्न कर रहे हैं। और इसी वजह से ये सबसे हमारे जो योद्धा हैं, जिनको हम BLA कहेंगे, उनको हर एक अपने बूथ के ऊपर किस तरह से वोटर्स को डिलीट करवाने की जो प्रक्रिया ये भारतीय जनता पार्टी की तरफ से हो रही है, और तेलंगाना में भारतीय जनता पार्टी का अस्तित्व नहीं होने के बावजूद SIR के माध्यम से वहाँ घुसने की प्रक्रिया हो सकती है, उसको रोकने का संसद क्षेत्र पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी में यहाँ होगी, पूरे तेलंगाना में यहाँ किया जाए। चुनाव आयोग बड़ी अफसोस के साथ कहना पड़ रहा है कि ये भारतीय जनता पार्टी का आयोग हो चुका है और देश भर में लोकतंत्र की हत्या हो रही है। हमारी इंचार्ज मीनाक्षी नटराजन जी की जो नॉमिनेशन को किस तरह से रद्द करने की प्रक्रिया अपने मध्य प्रदेश में की गई, ये सबसे बड़ा धब्बा होगा लोकतंत्र जो भारतीय जनता पार्टी के आदेश से हो रहा है। 12 साल हो गए नरेंद्र मोदी जी की सरकार, आज पूरी तरह से देश भर में ये कह रहे हैं कि हम सबसे ज़्यादा काल प्रधानमंत्री रहने वाले नरेंद्र मोदी जी हैं। ये तो पहला झूठ है, क्योंकि 17 साल से ज़्यादा तो हमारे प्रधानमंत्री जवाहरलाल नेहरू जी रहे हैं, लेकिन कितना साल रहने से ज़्यादा क्या किया, क्या काम किया, ये ज़्यादा महत्वपूर्ण है। గంటలు నరేంద్ర మోడీ ఏమో డ్రామా చేస్తాడు, అమిత్ షా ఎన్నుకుండి వ్యవస్థను చక్కదిద్దుతుంటాడు. వీళ్ళిద్దరు జోడి బిల్లారంగా జోడి. ఇది దేశాన్ని దోసుకోనికే బయలుదేరినటువంటి గుజరాత్ గ్యాంగ్. ఇది గుజరాత్ మోడల్ లేదు, పాడు లేదు. ఆడపోయి చూస్తే మీకు అర్థమైతే ఏందో వాళ్ళ కథ. వీళ్ళంతా మాయా బ్యాచ్. ఇది ఆయనేమో ముచ్చడి చెప్తాడు, ఈయననేమో ఇట్లాంటి పనులు చేస్తాడు. ఈమె మీద ఎక్కడో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టిందని తెప్పించి ఆమెను ఎలక్షన్ బరిల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేము కోర్టు కూడా పోయినాం. ఈరోజు జరుగుతున్న ప్రక్రియకు దానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎంత దూరమైనా ఎంతటికైనా తెగించే అటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలలో ప్రతిపక్షాలను లేకుండా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మొన్ననే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న 7 రాజ్యసభలను రాత్రి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కానీ, ఇటు తమిళనాడు ఎన్నికలలో కానీ చేసినటువంటి, అంతకుముందు బీహార్ ఎన్నికలలో SIR ద్వారా లక్షల ఓట్లను డిలీట్ చేసి ఏ ప్రతిపక్ష పార్టీని కూడా లేకుండా చేయాలన్న ఒక కుట్రను పసిగట్టిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ లెవెల్ కార్యకర్తలకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీసుకుందో దాని మీద ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ నియమించబడ్డటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ రేపు 25వ తారీఖు నుంచి మొదలవుతున్నటువంటి ఈ ప్రక్రియ ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి అధికారికి అటాచ్ చేసి ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్ళి ఒక్క ఓటును కూడా కాల రాయకుండా ప్రతి ఓటును కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇకపోతే మీరు చూస్తూనే ఉన్నారు భారత్